ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ F15 5G మొబైల్ ఫోన్. యూజువల్ గా బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే యూజువల్ గా మనకు 35 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా 2+3 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 3+4 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్యూరిటీ ప్యాచెస్ మనం చూస్తుంటాం. ఇందులో ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే 4 జనరేషన్స్ ఆఫ్ OS అప్డేట్స్ ని అలాగే 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంతేకాదు యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కేవలం LCD డిస్ప్లేస్ మాత్రమే చూస్తుంటాం. దీంట్లో AMOLED డిస్ప్లే, అది కూడా ఫుల్ HD ప్లస్, అది కూడా 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఇన్ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బాక్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. గెలాక్సీ F15 సామ్సంగ్ అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, బాటమ్ టాప్ ఏం లేదు, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. సో యాజ్ యూజువల్ సామ్సంగ్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి బాక్స్ లో కేబుల్ అలాగే జస్ట్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే రావడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ అంటే డివైసే, ఇక బాక్స్ లో మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇదంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మన ముందు తీసుకొచ్చారు, బట్ ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు 9.3 mm గా రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 216 గ్రామ్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి IP రేటింగ్ లేదు, బట్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర మన గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సాధారణంగా వాటర్ అనేది లోపలికి వెళ్ళడం కొంత అసాధ్యం అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మనం ముందు తీసుకొచ్చారు. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సిమ్ కార్డ్ స్లాట్. ఇందులో మీకు 2 సిమ్స్ కావచ్చు, లేదన్నట్లయితే ఒక సిమ్ కార్డ్ లేదా ఒక మెమరీ కార్డ్ అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి మోస్ట్ పాపులర్ సిరీస్ అల్ట్రా సిరీస్ ఉంటుంది చూసారా, ఆ కెమెరాస్ కి సంబంధించినటువంటి డిజైన్ మాడ్యూల్ ని వీళ్ళైతే అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో సహా. ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో జాస్ గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికి గ్రూవీ వయోలెట్, అలాగే యాష్ బ్లాక్ కలర్, మనకి మొత్తం టోటల్ 3 కలర్స్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. దీంట్లో మీరు గ్రీన్ ట్రై చేయండి, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాట్స్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మినిమం 420 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా చూస్తున్న వాటిలో, అలాగే మ్యాక్స్ వచ్చేటప్పటికి 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. 16 మిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా కంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో బెస్ట్ డిస్ప్లే కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి కేవలం సింగిల్ స్పీకర్ ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ గానీ లేదా DTS ఆడియో గానీ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా వినండి. అండ్ ఆడియో కూడా మనకి లౌడ్ గానే ఉంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 6100 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. 6 నానోమీటర్ బిఫ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ మాలిక్ సంబంధించినటువంటి G57 GPU ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. డే టు డే టాస్క్లు ముఖ్యంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో నేను ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ లో కూడా అరౌండ్ 3 lakhs చేంజ్ అయితే రావడం జరిగింది. ఇది 4GB ర్యామ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మరొక వేరియంట్ ఉంటుంది 6GB. ఒకవేళ అది తీసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు అబౌవ్ 4 lakhs దాకా రావడం జరుగుతుంది. CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేసి చూసాను, ఎక్కడ మీకు ఓవర్ థ్రాటిల్ అయితే కాలేదు. పెర్ఫార్మెన్స్ అంతా కూడా మనకి నార్మల్ గ్రీన్ లోనే ఇండికేట్ చేయడం జరిగింది. ఇక మల్టీ స్కోర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనిలో సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి 682, అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి ఇది 1649 గా స్కోర్ చేయడం జరుగుతుంది. సో క్యాజువల్ గేమింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, కానీ హార్డ్ కోర్ గేమింగ్ అయితే ఇది సపోర్ట్ చేయదు. బట్ డే టు డే టాస్క్ లో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా యాప్స్ అన్నిటిని మీరు అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ర్యామ్ ప్లస్ ఫీచర్ అనేది మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఒకవేళ మీరు 4GB వేరియంట్ ని యూజ్ చేస్తున్నారంటే అప్ టు 4GB దాకా, అలాగే 6GB వేరియంట్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మరొక 6GB దాకా, అంటే టోటల్ ఓవరాల్ గా ఫోన్ ర్యామ్ 12GB దాకా మీరు అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ లో ఎక్కువగా యాప్స్ వాడుతుంటారు అన్నట్లయితే కనుక మీకు ఇది కొంచెం బెటర్ గా యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే కాదు, ఈ సెగ్మెంట్ లో
లో మొట్టమొదటిసారిగా 4 జనరేషన్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ ని అలాగే 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని అప్డేట్స్ రిక్వైర్మెంట్ లేదని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరే అనుకుంటున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బ్లాట్వేర్, ఎస్ ఇందులో బ్లాట్వేర్ ఉంది. అండ్ రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ డైలర్ కూడా బై డిఫాల్ట్ గా మనకి సామ్సంగ్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లేకుండా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు సామ్సంగ్ అనగానే వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ సెక్యూరిటీ నాక్స్ సెక్యూరిటీని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ సామ్సంగ్ కి సంబంధించినటువంటి డిజిటల్ పాస్ సామ్సంగ్ వ్యాలెట్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి ఎన్ఎఫ్సి ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. ఎన్ఎఫ్సి ఫీచర్ తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ పే ఫీచర్ కూడా మనం ఇందులో యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.0 స్టోరేజ్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 4+128 అలాగే మరొకటి వచ్చేటప్పటికే 6+128. కంగారు పడకండి, ఇందులో మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మ్యాసివ్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఇంట్లో పెదనాన్న పెద్దమ్మ లేదంటే ఫాదర్ మదర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్ కోసం ఎక్కువగా చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని నేను అంటాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ ఎడిషనల్ గా అదనంగా మనం ఛార్జర్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేటప్పటికి మీకు 1499 రూపీస్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాంబో ఆఫర్ కింద జస్ట్ 499 కే సేల్ లో కూడా తీసుకొస్తుంటారు. అదైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ గా ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు 2 అవర్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఆరామ్సే ఈవెన్ మీరు 5G యూజ్ చేసినా ఈవెన్ నెట్ కంటిన్యూస్ గా యూజ్ చేసుకుంటున్నా కానీ 1.5 డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. మరొక 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ ని మన ముందు తీసుకొచ్చారు. యూజువల్ గా వీళ్ళు వచ్చేటప్పటికే 2+2 తో సరిపెడతా ఉంటారు. అలా కాకుండా దీంట్లో మనకి 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ అల్ట్రా వైడ్ లో డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో HDR ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. f2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ లో మీకు వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫుల్ HD లో 30 FPS దాకా, అలాగే రేర్ లో మీరు వచ్చినప్పటికే ఫుల్ HD లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో డీసెంట్ కెమెరాస్ అని నేను అంటాను. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తీసుకొచ్చారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ లైక్ జైరో సెన్సార్ అలాగే యూజువల్ గా ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మీకు NFC ఆప్షన్ అయితే లేదు. అలాగే సామ్సంగ్ పే ఫీచర్ లాంటి ఫీచర్ ని కూడా మన ముందుకైతే తీసుకొని రాలేదు. అండ్ దీంట్లో మొత్తం టోటల్లీ 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు మనకి క్యారియర్ అగ్రిగేషన్ ఒకవేళ మీరు 4G యూజ్ చేస్తుంటే దానికి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతేకాదు ఇంట్రెస్టింగ్ ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో వాయిస్ ఫోకస్ మోడ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. యూజువల్ గా మనకి ట్రాఫిక్ లో లేదంటే ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూసారా, అలాంటి సందర్భాలలో మీకు అవుట్ సైడ్ ఉన్నటువంటి నాయిస్ ని మాక్సిమం కట్ ఆఫ్ చేసి మీ వాయిస్ ని యాంప్లిఫై చేసి అవతల వాళ్ళకి వినిపించడం జరుగుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. యూజువల్ గా మనకు పెద్దోళ్ళు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లో USB వచ్చేటప్పటికి USB 2.0 నే మన ముందు తీసుకొచ్చారు. సో రెగ్యులర్ USB నే. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే లేదా మీ బడ్జెట్ వచ్చేటప్పటికి స్ట్రిక్ట్లీ 14,000 రూపాయలలో ఆల్మోస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఇంక్లూడింగ్ నాన్ చైనీస్ బ్రాండ్ తో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు, అది కూడా AMOLED డిస్ప్లే, అది కూడా 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఓకే యాక్సెప్టబుల్ అని నేను అంటాను. అండ్ ఇదే కాకుండా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంక్లూడింగ్ 5G ఫ్యూచర్ ప్రూఫ్ కూడా మనకు రావడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ 4 జనరేషన్స్ ఆఫ్ OS అప్డేట్స్ ని అలాగే 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అంతా బానే ఉంది కానీ అట్లీస్ట్ ఈ మోడల్స్ లో అయినా కానీ వీళ్ళు బాక్స్ లో చార్జర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 4+128GB వేరియంట్ సుమారుగా వీళ్ళు 14,000 రూపాయలకి, అలాగే 6+128GB వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 15,000 రూపాయలకి తీసుకొని రావడం జరుగుతుంది. సో 1000 రూపాయలు ఎక్సెస్ వేసుకొని నన్ను అడిగితే కనుక 6+128GB వేరియంట్ ఏదైతే ఉందో మీకు బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి స్టోరేజ్ రెండిట్లోనూ సేమ్ ఇస్తున్నారు కాబట్టి సో నన్ను అడిగితే కనుక దీంట్లో హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో 15,000 రూపాయలకు వస్తుంది కాబట్టి 2GB ర్యామ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టోరేజ్ రెండు సేమే కాబట్టి అవసరమైతే మనం మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు కాబట్టి సో 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఆన్లైన్ కన్నా మీరు ఆఫ్లైన్ ట్రై చేయండి. ఆఫ్లైన్ లో మరిన్ని ఆఫర్స్ మనకి గట్టిగా వచ్చే అవకాశం ఉంది, ఎక్స్చేంజ్ బోనస్ అని అదేని ఇదని. సో ఎనీవే దీని ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు తెలిసినది అడిషనల్ గా ఏదైనా కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఏమైనా పెట్టారన్నట్టయితే మరింత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే.
దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. గ్రేట్ డే.